జర్నలిజం కెరీర్ లో ఎప్పుడు విలువలకు కట్టుబడి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని కనీసం ఇంట్లో పలిగిపోనివ్వట్లేదు. ఆయన ఇల్లు ఇది, పోలీసులు ఇక్కడ ఉన్నారు, నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారో చూపెట్టేటువంటి ప్రయత్నం. పోలీసులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు పోలీసులు వచ్చారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకు వచ్చారని అడిగారు. ఆ తర్వాత మీరు ఇంట్లోపల రండి మాట్లాడతాను అని శ్రీనివాస్ గారు అడిగిన తర్వాత మీరు ఇంట్లోపలికి వెళ్ళకూడదు అని చెప్పినటువంటి మాట. ఆయనను సమాచారం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ కి సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాల ఆయన వయసు సీనియర్ సిటిజన్, 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ చూపెట్టి ఎఫ్ఐఆర్ మాత్రమే చూపెట్టారు, నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా, సచివాలయం ఉంటుందా ఏం తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీటిది కాదు, వీరు చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీసు రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించండి ఈ పరిణామం.